ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీ మరోసారి మొదలైంది. ఉచిత ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఎవరికి వారే తోడుకొని వెళ్తున్నారు. అక్కడ వరకు సమస్య లేదు. అయితే లారీల్లో పోసేందుకు ఒక ఏజెన్సీ రీచ్ నుంచి మనుషులతో తవ్వించి తీసుకొచ్చి ఒడ్డున పోసి దాన్ని లారీలకి నింపేందుకు టన్నుకు 26 రూపాయలకి కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే గడిచిన 20 రోజులుగా మాకు పెద్ద ఎత్తున నష్టం వస్తూ ఉంది. లారీకి 5,000 అదనంగా ఇస్తేనే లారీ నింపుతాము అనే కార్యక్రమం ప్రారంభించారు. మరి టెండర్లు వేసినప్పుడు తెలీదా? టెండర్లు మాత్రం వేరే వాడికి పోకూడదు. కానీ ఈ టెండర్లు ఎలాగో అలా దక్కించుకొని ఇంకా తర్వాత ఇసుక తవ్వే కార్యక్రమం చేయించి ఆ ఇసుకని తీసుకొచ్చి లారీలకి నింపి లారీలోడి దగ్గర ఎక్స్ట్రా వసూలు చేయాలని చూస్తున్నారు. ఉచిత ఇసుక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఉంది. మొదటి 2-3 నెలలు అయితే సరిగా ఇసుక కూడా అందలేదు. ఆ తర్వాత ట్రాక్టర్లకు ఎప్పుడైతే ఉచితంగా తవ్వుకోవచ్చు అన్నారో ఇక అందరూ ట్రాక్టర్లు వేసుకుని ఎగబడ్డారు. ట్రాక్టర్లు ప్రతి ఊర్లో ఇప్పుడు 30, 40, 50, 100 ట్రాక్టర్లు ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక వాళ్ళంతా ఏ పని లేనప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక పోసుకొచ్చుకొని అమ్ముకునే కార్యక్రమం చేసుకుంటున్నారు. అయితే కొంతవరకు ఇసుక కొరత అయితే తీరింది. కానీ లారీలకి ఎక్కువ దూరం వెళ్ళాలనుకో ట్రాక్టర్లు దాని రేంజ్ అంతా 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లే ఉంటుంది. ఇక 100-150 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితుల్లో లారీలు రంగంలో దిగుతాయి. ట్రక్కులు 30 టన్నులు, 40 టన్నులు పోయాల్సి ఉంటుంది. రీచ్ల్లోకి లారీలు అన్నీ పోవు. ఆ రీచ్ నుంచి తీసుకొచ్చి ఒడ్డును పోసి అది నింపేవాడు నాకు 5,000, 10,000 ఎగస్ట్రా అని చెప్పేసి వసూలు చేస్తున్నాడు. దీంతో ప్రభుత్వానికి ఈ డబ్బంతా వెళ్తా ఉంది. దీని వెనక ఎవడో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ మంత్రి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీని వెనక ఎవడో లేడు. ఆ ఏజెన్సీ వాడిని తీసి పడేస్తే దరిద్రం వదిలిద్ది. ప్రభుత్వానికి ఎలాగో ₹1 కూడా ఆదాయం రావడం లేదు. కాబట్టి ఇసుక ఎవడు కావాల్సింది వాడు తోగుపోయే కార్యక్రమం పెడితే మంచిది. సరిహద్దుల్లో మాత్రం సరిహద్దులు దాటి ఇసుక పొరుగు రాష్ట్రాలకి అటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అటు వెళ్లకుండా సరిహద్దుల దగ్గర పటిష్టమైన చెక్ పోస్టులు పెట్టుకొని ఎవరికి కావాల్సిన ఇసుక వాడు తవ్వుకోనరా అంటే ఈ గోలంతా ఉండదు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉందనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.